ఆయన తరఫున వాదించిన అడ్వకేట్ రచనారెడ్డి ఇద్దరు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పరమేష్ మట్టా ఉన్నారు. ఆయన తరఫున హైకోర్టులో వాదించి ప్రభుత్వానికి 200 పేజీల్లో దాదాపు ప్రతి దగ్గర మొట్టికాయలు పడ్డట్లే తెలుస్తుంది. చదివిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు జడ్జిమెంట్ కాపీని. ఆ అడ్వకేట్ ఆ కాపీ జడ్జిమెంట్ ఇప్పించిన అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ముందు రచనారెడ్డి గారితో మాట్లాడదాం. లైవ్లో ఉన్నారు. రచన గారు, ఇది ఒక సంచలనమైన తీర్పుగా మారింది. ఇది కొంతమందికి ఆనందం ఉంటే కొంతమందికి బాధగా ఉంది. ఎందుకంటే ఈ అభ్యర్థులు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మా ఉద్యోగాలు ఉంటాయా, వచ్చిన ఉద్యోగాలు వెనక్కి పోతాయా అర్థం కాని పరిస్థితి. అసలు ఈ జడ్జిమెంట్ని మీరు ఎలా చూస్తారు? గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ సాధ్యమవుతుందా, లేదంటే ఆ ఎగ్జామ్ రద్దు అవుతుందా, ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ప్రధానంగా మీరు దీన్ని రీవాల్యుయేషన్ చేయాలని కోరడానికి కారణాలు ఏంటి? అయితే అందరికీ నమస్కారం అండి. నేను ఈ కేసులో అంటే ఒక సీనియర్ కౌన్సిల్ హోదాలోనే నేను మాట్లాడగలుగుతాను. సో ఇక్కడ క్లియర్ గా ఇనొస్తుందా అండి? వినబడుతుంది, చెప్పండి. ఇక్కడ క్లియర్ గా ఏంటంటే సార్, రచన గారిది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. పీసీఆర్ రచన గారి ఫోన్ తీసుకోండి, పర్లేదు, మనం మాట్లాడదాం రచన గారితో. రచన గారు మీరు కంటిన్యూ చేయండి. సారీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ క్లియర్ గా ఏంటంటేనండి, 3 నెలల సంధి చాలా డీటెయిల్డ్ గా ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ చాలా సబ్మిట్ చేయడం జరిగింది రెస్పాండెంట్స్ తరఫు నుంచి, పెటిషనర్స్ తరఫు నుంచి. సో ఇక్కడ క్లియర్ గా ఎవిడెన్స్ బేస్డ్ జడ్జ్మెంట్ వచ్చింది. అయితే ఎవిడెన్స్ బేసిస్ మీదనే జడ్జ్మెంట్ మీరు చూస్తే 222 పేజీల జడ్జ్మెంట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి అంశాన్ని, అంటే మేము 3 నెలల్లో లేబట్టిన ప్రతి అంశాన్ని జడ్జ్మెంట్ డిస్కస్ చేసి డీల్ చేసి దాని కంక్లూజన్ ఇచ్చింది. సో ఈ కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఎవిడెన్స్ చూపెడుతుంది. కాబట్టి GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ని సెట్ అసైడ్ చేసి రీవాల్యుయేషన్ కీపింగ్ ఇన్ మైండ్ మోడరేషన్ టెక్నిక్స్. సో మోడరేషన్ టెక్నిక్స్ అండ్ మోడరేషన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫర్ వేరియస్ రీజన్స్, లాంగ్వేజెస్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడెంట్స్, సబ్జెక్ట్ క్రైటీరియా, ఆబ్జెక్టివ్ క్రైటీరియా, ఇవన్నీ అంచనాలోకి తీసుకొని మోడరేషన్ ద్వారానే ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మార్కింగ్ సిస్టమ్ అనేది వస్తుందని చెప్పేసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మోడరేషన్ టెక్నిక్ అనేది వాడతారండి. ఆబ్జెక్టివ్ దాంట్లోనే లేకపోతే సబ్జెక్టివ్ దాంట్లోనే అన్నట్టు కాదు. సో ఆ యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్ వాడుతూ రీవాల్యుయేషన్ చేయండి. రీవాల్యుయేషన్ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు సందర్భాలు అన్నట్టు అది ఒక అపోహ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు రీవాల్యుయేషన్ కూడా చాలా జడ్జ్మెంట్స్ లో ఇవ్వడం జరిగింది, ఎస్పెషలీ ఇన్ కేసెస్ వేర్ మోడరేషన్ వాజ్ అ ప్రాబ్లం. సో రీవాల్యుయేషన్ చేయండి. లేకపోతే మీరు ఎనీవేస్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ డీమ్డ్ క్యాన్సిల్ అండ్ మీరు రీ-ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి. సో ఇక్కడ ఈ రీ-ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అనేది మీరు అంటే ఇప్పుడే మీరు చెప్పారు కాబట్టి ఐఎమ్ జస్ట్ క్లారిఫైయింగ్. ఈ అందరికి లక్షలాది మంది అందరికి కాదు, ఓన్లీ పీపుల్ హూ క్వాలిఫైడ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్స్. సో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం 31,000 మంది ఉన్నారు. అరౌండ్ 31,000, 31,000 మంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకే మీరు మళ్ళీ హాల్ టికెట్స్ ఇష్యూ చేసి ఇన్వైట్ దెమ్ ఫర్ రీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అనడం జరిగింది. అండ్ దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ హాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 8 months. సారీ రైట్. ఇందులో మెయిన్ ఈ జడ్జిమెంట్ రావడానికి, రీవాల్యుయేషన్ కి ఆఫ్ కోర్స్ సాధ్యం కాకపోతే రీ ఎగ్జామ్ కి కారణం ఏంటి, అంటే బేస్ ఏంటి? మీరు వాదించిన దాంట్లో ప్రధాన కారణం ఏంటి? there were a lot of discrepancies and irregularities. అంటే మేము అంటే మా వాదనలతో ఆనరబుల్ కోర్ట్ ఏకీభవించింది అని అనుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మేము ఇది చూపెట్టాము అది చూపెట్టాము అని చెప్పను.
ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు స్టేట్ దట్ మేము ఎవిడెన్స్ ఈ కేసు మొత్తము చేసిన ఘనత అంటే ఎవిడెన్స్ ఎవిడెన్స్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ చేసినాం మేము. అదే అంటున్నా రచన గారు. అందులో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడ ఇర్రెగ్యులారిటీ జరిగింది, ఏం అన్యాయం జరిగిందని మీరు వాదన వినిపించారు అన్న పాయింట్. 1 2 కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు నేను మొత్తము ఓరల్ ఆర్గ్యుమెంటే మీ ముందట చెప్పాలి. సో చాలా ఇర్రెగ్యులారిటీస్, చాలా ఇష్యూస్ ఉండే. అట్లీస్ట్ అంటే మీ ఇంకో కేసు చెప్తుండొచ్చు, అట్లీస్ట్ 8 to 10 ఆర్ మోర్ ఇర్రెగ్యులారిటీస్ డిఫరెంట్ ఎవిడెన్సెస్ తోని చూపెట్టడం జరిగింది. సో దానికన్నా ఎక్కువగానే ఉండొచ్చు, అంటే ఇక ఐఎమ్ జస్ట్ అప్రాక్సిమేటింగ్. ఆ ఎవిడెన్సెస్ బేసిస్ మీద దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి చోట ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఫైనల్ క్వశ్చన్ రచన గారు మీతో, ఈ జడ్జిమెంట్ వచ్చింది, ఇప్పుడు రీవాల్యుయేషన్ అయినా చేయాలి లేదంటే రీ ఎగ్జామ్ అయినా పెట్టాలి, దానికి 8 months గడువు ఇచ్చింది హైకోర్టు జడ్జిమెంట్లో. ఒకవేళ నిజంగానే వాళ్ళు రీవాల్యుయేషన్కి సిద్ధపడి, మీరు గతంలో కూడా చేశారంటున్నారు కాబట్టి రీవాల్యుయేషన్ జరుపుతారు, జరిపిన తర్వాత కొన్ని తేడాలు వస్తాయి. అంటే ఎవరన్నా అందులో ఉన్న వాళ్ళు రీవాల్యుయేషన్లో రాకపోవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, లేదంటే కొత్త వాళ్ళు ఎవరన్నా యాడ్ కావచ్చు రీవాల్యుయేషన్ వల్ల పెరిగి, అప్పుడు మళ్ళీ కాంప్లికేషనే కదా. రాని వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, గతంలో మాకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడు మాది ఇట్లా అయింది అని, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా. ఒక పాయింట్ అయితే ఇక్కడ సార్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఉండు, అంటే పబ్లిక్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ సర్వీసెస్ అంటేనే అది. ఇప్పుడు మన రెగ్యులర్ ప్రైవేట్ జాబ్స్ లేకపోతే అదర్ కాంట్రాక్ట్ జాబ్స్ లో అంటే ఇట్స్ యాడ్ హాక్ మెకానిజం, దానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్, స్పెసిఫికలీ డెసిగ్నేటెడ్ డిజైన్ ప్రాసెస్ అనేది ఉంటది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ రిక్రూట్మెంట్ లో ఒక స్పెసిఫికలీ డిజైన్ ప్రాసెస్ ఉంటది. అది నాట్ జస్ట్ అది కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కే కాదు, మార్కింగ్ అంటే గ్రేడింగ్ అండ్ మార్కింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కి కూడా ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటది. సో ఆ స్పెసిఫిక్ ప్రాసెస్ కంప్లై అయితే ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో అక్కడనే క్లారిఫై అయిపోతుంది. సో ఇక్కడ వచ్చిన ఇష్యూస్ మొత్తము ఆ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా కనపడలేదు, ప్లస్ ఆ ప్రాసెస్ లోనే కొన్ని ఇష్యూస్ రావడం వల్ల. రైట్. ఇంకొకటి దీనికే కంటిన్యూషన్, చివరి పాయింట్, రీవాల్యుయేషన్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఇచ్చిన రిజల్టే మళ్ళీ ఇస్తుంది టీజీపీఎస్సీ, ఒకవేళ అలా ఇస్తే అప్పుడేంటి నెక్స్ట్? వెల్, ఇఫ్ ద రీవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే రెస్పాండెంట్ రీవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా జరిగింది అని చూపెట్టగలిగితే ఏ రిజల్ట్ అయినా రావచ్చు సార్. అంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను చెప్పడానికైనా ఇంకో ఎవరు చెప్పడానికైనా ఉండదు. రైట్. సో ఆ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్ గా చూపెట్టగలిగితే దెన్ దేర్ వోంట్ బి అ రీజన్ టు క్వశ్చన్ ఇట్. రైట్. థ్యాంక్ యూ రచన గారు.